నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీవో నంబర్ 3ను చట్టపరంగా కాపాడుతామని ఆదివాసులకు సీఎం చంద్రబాబు భరోసా. ద్రౌపది ముర్ము స్ఫూర్తితో ఎదిగి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని యువతకు ఉద్బోధ. డిఎస్సీ నియామకాలను అడ్డుకోవడానికి వైసీపీ 356 పిటిషన్లు వేయించిందన్న నిమ్మల. గత 5 ఏళ్ల పాలనలో ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదో జగన్ చెప్పాలని డిమాండ్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు. ఆదివాసీ నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ నేతలు. ప్రభుత్వ ఆదాయంలో అధిక భాగం ఉద్యోగులు, పెన్షనర్ల జీత భత్యాలకే వెళ్తుందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరం. వైసీపీ నేత నలమారు చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో పోరాడడం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన వృత్తిలో విజయం సాధించి సమాజానికి సేవ చేయడమే నిజమైన దేశభక్తి అని ఉద్బోధించారు. ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరిగిన సభకు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గిరిజన సమాజానికి సమగ్ర అభివృద్ది, సంక్షేమంపై పలు కీలక హామీలు ఇస్తూ వారి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆదివాసీలకు ఉంది. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే ఒక సామాన్య ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఈరోజు మన రాష్ట్రపతి. ఇది మనందరికీ గర్వించదగ్గ విషయం. రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారు ఉన్న సమయంలో మనం ఎంతో సంబరంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ నెల 15వ తారీఖున జరుపుకుంటున్నాం. ఇది శుభ పరిణామం. దేశానికి ఇది ఒక గర్వ కారణం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆవిడ జీవితం కూడా ఒక ఆదర్శం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కష్టాలుంటే కష్టాలు ఉన్నాయి కాబట్టి ఏమీ చేయలేమనుకుంటారు. ఒక్కసారి ముర్ము గారిని ఆలోచిస్తే ఒరిస్సాలో ఆదివాసీ కుటుంబంలో ఆమె జన్మించారు. అనేక కష్టాలు అధిగమించి ఉన్నత విద్య చేశారు. ఉపాధ్యాయురాలుగా మొదట ఆవిడ ప్రారంభించారు, జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ఒరిస్సా గవర్నమెంట్లో ఒక మంత్రి అయ్యారు. అక్కడి నుంచి జార్ఖండ్లో గవర్నర్ అయ్యారు. అక్కడి నుంచి 2022లో భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గారు. ఇదంతా ఊరికే అయిపోలేదు. ఈ రోజు నుంచి 15 వరకు, ఆగస్టు 15 వరకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఒక డిక్లరేషన్ ఇస్తున్నా. ఏదైనా సాధ్యం. అందుకే మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది సంకల్పం ముఖ్యం అని. నేను ద్రౌపది ముర్ము గారు ఈరోజు రాష్ట్రపతిగా పనిచేస్తున్నారు. ఆవిడ కూడా ఒక సాధారణ మహిళ, గిరిజన కుటుంబంలో పుట్టిన మహిళ, మారుమూల ప్రాంతంలో పుట్టిన మహిళ. ఆవిడ చిన్న స్థలంలోనే లేకుంటే కుటుంబంలో కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకుంటే వీరోచితంగా జీవితాన్ని ముందుకు సాగించిన మహిళ. అందుకే ఈరోజు ఒక భారత రాష్ట్రపతి అవ్వగలిగారు. ఎప్పుడు కూడా
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది ఎవరు వినలేదు, ఎవరు చూడలేదు. సిబిఎన్ వచ్చిన తర్వాతనే గిరిజనులకి ఆదివాసీ దినోత్సవ ఫలాలు దక్కుతున్నాయి. ఆదివాసీ దినోత్సవం అంటే అదొక పండగే కాదు, అది గిరిజనుల తాలూకా సంస్కృతి, సంప్రదాయం, గౌరవం, వాళ్ళకున్నటువంటి అన్ని రకాల ఆకాంక్షలు, కోరికలు చెప్పుకునేది. ఈ ఆదివాసీ దినోత్సవం అనేది గిరిజనులందరూ సంబరంగా జరుపుకునే ఒక పండగ రోజు. గిరిజనులందరూ చదువుకుంటున్నాం, 10 మందిలో తిరుగుతున్నాం. ప్రతిసారి కూడా మనం చూసుకున్నట్టయితే తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతుంది. అది ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈరోజు సిబిఎన్ గారు ద్వారా మాత్రమే గిరిజనులకు మంచి జరిగింది అని నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఆనాడు నందమూరి తారక రామారావు గారు గిరిజన గూడాల్లో వెలుగు నింపాలని ₹2 కిలో బియ్యం ఇచ్చి, గిరిజనులకు ఇల్లు ఇచ్చి, ఆ రోజు ఐటీడీఏల ద్వారా గిరిజనులకు మంచి జరుగుతుందని ముందు చూపుతో కొన్ని స్కూల్స్ శాంక్షన్ చేస్తే, తర్వాత వారి వారసత్వాన్ని పురుకుపుచ్చుకున్నటువంటి మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ, కాలేజీ ఆఫ్ ఎక్సలెన్సీ, ఇట్లాంటి ఒక మంచి స్కూల్స్, అంటే ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఉన్నటువంటి స్కూల్స్ పెట్టి ఈరోజు దాదాపు 2 లక్షల మంది గిరిజన బిడ్డలు హాస్టల్స్లో చదువుకుంటున్నారంటే అది కేవలం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది. డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవడానికి గతంలో 356 పిటిషన్లు వేయించిన వైసీపీ ఇప్పుడు నిరుద్యోగుల పేరుతో ఆందోళన చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ డీఎస్సీపై జగన్ అనుకో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని, వారి కుట్రలకు ప్రభుత్వం తలగ్గేది లేదని స్పష్టం చేశారు. 10 ఏళ్ల పాటు అభ్యర్థులు కష్టపడి కోచింగ్ తీసుకుని ఉద్యోగాలు సాధిస్తే వైసీపీ మాత్రం స్వార్థ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల భవిష్యత్తు ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా డీఎస్సీ వేస్తానని హామీ ఇచ్చిన జగన్ మాట తప్పడమే కాకుండా తన 5 ఏళ్ల పాలనలో ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు గొడ్డల పార్టీ విన్యాసాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. 2 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంటే ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లెవెల్ ఈ ప్రభుత్వం పట్ల రోజు రోజుకి కూడా పెరుగుతున్నటువంటి దశలో భవిష్యత్తు మీద ఈ యొక్క తెలుగు జాతి ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం, విశ్వాసం కలుగుతూ ఉన్నటువంటి దశలో రేపు 11 సీట్లు కూడా ఈ రాష్ట్రంలో రావు అనేటువంటి ఆందోళనతో వైసీపీ పార్టీ మరి కక్షలు, కేసులు, వేధింపులు నమ్ముకున్నటువంటి పార్టీ ఈరోజు విధ్వంసాన్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి విధంగా ఏ రకంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో పనిచేస్తుందో రోజు కూడా మనం చూస్తున్నటువంటి స్థితి. అందులో భాగంగా ఏదైతే డిఎస్సి నియామకాల మీద ఈవేళ ఆ గొడ్డల పార్టీ మాట్లాడడం అని అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు చాలా క్లియర్గా ప్రశ్నిస్తూ ఉన్న వేళ గొడ్డల పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని, ఆ రోజు డిఎస్సి నియామకాలను వ్యతిరేకించినటువంటి మీరు నిరుద్యోగుల పేరిట ఈవేళ ఆందోళన చేయడం అని అంటే ఇది సిగ్గు చేయటైనటువంటి విషయం కాదా అని చెప్పి సూటిగా అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిరుద్యోగుల్ని ఉపయోగించుకుని ఈవేళ వాళ్ళ భవిష్యత్తును కాలరాచేటువంటి విధంగా, అంటే ఈ రాష్ట్రంలో ఈ రోజే కాదు రేపటి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఏ రిక్రూట్మెంట్ కూడా ఇవ్వక్కర్లేదు అనేటువంటి విధంగా ఆ రిక్రూట్మెంట్లకి విరుద్ధంగా మీరు ఏదైతే ఆందోళన చేయడం అనేది మీ దిగజారినటువంటి రాజకీయాలకు నిదర్శనం కాదా అని చెప్పి సూటిగా నేను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. డిఎస్సి నోటిఫికేషన్ని, డిఎస్సి నియామకాలని ప్రశ్నించే ముందు 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా ఎందుకు పూర్తి చేయలేదో ఈవేళ సమాధానం చెప్పమని ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రతి సంవత్సరము డిఎస్సి, ప్రతి 3-4 సంవత్సరాలకి మెగా డిఎస్సి అని పాదయాత్రలో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట తప్పారు, ఎందుకు మడమ తిప్పారో ఈవేళ ప్రజలకి ముందు సమాధానం చెప్పవాలని చెప్పి సూటిగా నేను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం. దగ్గర 7-8 ఏళ్ల నుంచి డిఎస్సి కోసం, టీచర్ల పోస్టుల కోసం ఆ నిరుద్యోగులు ఎంతో శ్రమించి, ఎందుకంటే ఆ రోజు మనం చూసాం పర్టికులర్ గా కోచింగ్ సెంటర్లకు వెళ్ళి
వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ మరొక పక్కన రాత్రి బవళ్ళు కూడా కష్టపడి శ్రమించి వాళ్ళు కోచింగ్లు తీసుకుని మెరిట్ మీద ఉద్యోగాలు వాళ్ళు సంపాదించినటువంటి పరిస్థితిలో ఉంటే అటువంటి మెరిట్ని అవమానించే విధంగా 7-8 సంవత్సరాలు వాళ్ళు వేచి 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 ఈవేళ ఉద్యోగాలు సంపాదిస్తే మరి వాళ్ళని ఈవేళ ఆ మెరిట్ని ఎగతాళి చేసేటువంటి విధంగా ఈరోజు ఈ గొడ్డల పార్టీ వ్యవహరించడం అనేది చాలా చాలా దారుణమైన విషయం. నేను కూడా చదువుకుని వచ్చిన వ్యక్తిని. నేను కూడా ఒక ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి చేశాం. అదేవిధంగా 10 సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేస్తాం. విద్యార్థి నాయకుడిగా కూడా నేను చాలా సంవత్సరాలు పనిచేస్తాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తాం నిరుద్యోగుల బాధలు, నిరుద్యోగుల కష్టాలు. నేను కూడా దగ్గర నుండి చూసిన వ్యక్తిని. 30 సంవత్సరాలు వచ్చింది, 35 సంవత్సరాలు వచ్చాయి, డిగ్రీ పూర్తయిపోయింది, ఉద్యోగం లేదు. ఆ వయసులో కూడా ఒక అప్లికేషన్ ఉద్యోగానికి పెట్టాలని అంటే ఒక 300 రూపాయలు ఫీజు తల్లిదండ్రులను అడగాలంటే ఎంతో ఇబ్బంది. ఎందుకంటే తల్లిదండ్రులు కష్టించి శ్రమించి ఇప్పటివరకు చదివిస్తే మళ్ళీ ఒక అప్లికేషన్ కోసం మళ్ళీ ఆ వయసులో కూడా అంటే 25-30 సంవత్సరాల వయసు వచ్చినటువంటి మేము తల్లిదండ్రులు 300 రూపాయలు అడగాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. వాళ్ళ కష్టం తెలుసు కాబట్టి. అదే నేను 10-15 సంవత్సరాలు ఉన్నప్పుడు తల్లిదండ్రుల మీద దెబ్బలాడేవాళ్ళం. ఏది మాకు సైకిల్ కావాలి, మీకు కొత్త బట్టలు కావాలి. ఎందుకంటే తెలియని వయసు కాబట్టి చదువుకునేటువంటి టైంలో మేము అడిగేవాళ్ళం, దెబ్బలాడేవాళ్ళం. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఒక 25-30 సంవత్సరాలు వయసు వచ్చాక తల్లిదండ్రుల కష్టం చూసి, వాళ్ళ బాధలు చూసి, వాళ్ళ అప్పులు చూసి ఒక 100-200 రూపాయలు అడగాలన్నా కూడా మాకు ఇబ్బందిగా ఉండేది. అటువంటి నిరుద్యోగుల బాధలు, కష్టాలు మా అందరికీ తెలుసు. అటువంటి నిరుద్యోగులు ఈవేళ పోస్టులు 16,300 పోస్టులు ఈవేళ టీచర్ ఉద్యోగాలు సంపాదించి 100-200 రూపాయలు తల్లిదండ్రులు అడగడానికి ఇబ్బంది పడేటువంటి స్థాయి నుంచి ఈరోజు నెలకి 1,00,000 రూపాయలు డ్రా చేసి ఈవేళ మన పిల్లలకి, మన మనవాళ్ళకి, మన మనవరాళ్ళకి చదువు చెప్పేటువంటి టీచరు మన ఊళ్ళో, మన బళ్ళో మనకుంటే ఈ వ్యవస్థలేమీ అవసరం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అవసరం లేదు. డిఎస్సి ఈ రాష్ట్రానికి అవసరం లేదు. టీచర్ల పోస్టులు ఈ రాష్ట్రానికి అవసరం లేదు అనేటువంటి విధంగా ఈవేళ రోడ్డెక్కి ఈవేళ ఆ వైసీపీ పార్టీ పనిచేస్తుంది అని అంటే, అందుకే నేను అడుగుతూ ఉన్నా, 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయనటువంటి మీరు, 5 ఏళ్లలో డిఎస్సి ఊసేలేనటువంటి మీరు మాట తప్పి మడమ తిప్పినందుకు ముందుగా ఆ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్ష పదవికి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి ప్రజలకు, నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పిన తర్వాతే ఆయన రోడ్డు మీదకి వస్తే కొంతైనా కొంత ప్రజలు ఆయన్ని క్షమిస్తారు తప్ప అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మరొక రకంగా ఉన్నా పర్వాలేదు. కానీ ప్రతిపక్షంలోకి వచ్చి కూడా అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు అన్నట్టు నీ 5 సంవత్సరాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా, ఈ రోజు ఉద్యోగాలు ఇస్తే ఇవ్వడానికి వీలు లేదని చెప్పి 335 రిపిటేషన్లు వేస్తారా మీరు కోర్టులో? 335 రిపిటేషన్లు వేస్తే మన కోర్టు కూడా ఏ రకంగా మందలించిందో మిమ్మల్ని చూసాం. అంటే ఎన్ని రకాలుగా అడ్డుకోవాలో అన్ని రకాలుగా ఈరోజు నిరుద్యోగుల పట్టగొట్టేటువంటి విధంగా ఉన్నటువంటి ఈ గొడ్డల పార్టీకి రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో స్థానం లేకుండా చేసేటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.